సార్ కేంద్రం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకి అనుమతి ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఇది తెలంగాణ ప్రజలను అవమానించడం, అలాగే పర్యటన అడ్డుకోవడం అంటే సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అంటూ ఆయన పేర్కొన్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం సార్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుమతి నిరాకరించడం వ్యక్తిగా రేవంత్ రెడ్డి అనుమతి నిరాకరణ కాదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం, తిరస్కరణ. ఈ తిరస్కరణకు కారణం గుజరాత్ ఆధిపత్యం. ఈ దేశ ప్రధానమంత్రి ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నాడు తప్ప భారత ప్రధానమంత్రిగా విషయ పరిజ్ఞానంతో ఈ ప్రధానమంత్రి గారు వ్యవహరించడం లేదు. ఇది తీవ్ర ఆక్షేపణీయము. ఇది తెలంగాణకు జరిగిన అవమానము, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడము. ఈరోజు గుజరాత్ ముఖ్యమంత్రిని అమెరికా పర్యటనకు అనుమతించి 8 రోజులు అక్కడ వైబ్రెంట్ గుజరాత్ 2047కి సంబంధించిన రోడ్ షోలు చేయడానికి, గుజరాత్ కి పెట్టుబడులను ఆకర్షించడానికి అనుమతించి తెలంగాణ ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వకపోవడము, తిరస్కరించడానికి పొలిటికల్ రీజన్స్ అట్రిబ్యూట్ చేయడం అనేది ఇది తెలంగాణ సమాజం అంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నది. దీనికి రాజకీయాలు, రాజకీయ పార్టీలు, ఇతర అంశాలను జోడించవలసిన అవసరం లేదు. అంటే ఇప్పుడు దానికి కేంద్రం ఇప్పటి వరకు చెప్పింది క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ ఇస్ డినైడ్ అన్నారు. వాట్ ఇస్ దట్ పొలిటికల్ యాంగిల్ చెప్పాలి కదా, పీపుల్ హావ్ రైట్ టు నో కదా. ఇప్పుడు మీరు ఒక మాట అనేసి మీరు దాన్ని వదిలేస్తే ఏంటి, వాట్ ఇస్ ద పొలిటికల్ యాంగిల్? పోనీ అంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఏ తప్పు చేశాడని మీరు ఇవ్వరు. రేవంత్ రెడ్డి నిజం, ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా కాదు, రేవంత్ రెడ్డిగా పోతే ఎవరు అభ్యంతరం చెప్తారు? సో రేవంత్ రెడ్డి కుటుంబంతో అమెరికాకు వెళ్ళారనుకోండి విహారయాత్రకు, అభ్యంతరమే ఉంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా వెళ్ళాడు కనుకనే పొలిటికల్ క్లియరెన్స్ అవసరం వచ్చింది. నేను కూడా అనేకసార్లు అమెరికా వెళ్ళాను, నేనే పొలిటికల్ క్లియరెన్స్ తీసుకోలే కదా వెళ్ళటానికి, తీసుకోను కూడా కదా, నాకు అవసరం కూడా లేదు కదా. మరి తెలంగాణ ముఖ్యమంత్రి అయినప్పుడు వాట్ ఈస్ ద ప్రాబ్లం, పొలిటికల్ యాంగిల్? సో ఇప్పటి వరకు కేంద్రం క్లారిటీ చేయలేదు, కానీ బీజేపీ నాయకులు అందరూ తమ తమ వ్యాఖ్యానాలు, విశ్లేషణలు చెప్తున్నారు. అంటే మరి కేంద్రము దేశ ప్రజలకు చెప్పకుండా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పకుండా మీరు బీజేపీ ఆ తెలంగాణ నాయకులకు ఎందుకు లీక్స్ ఇస్తున్నారు? అది కూడా చాలా అభ్యంతరకరం కదా. దిస్ ఈజ్ అన్ ఇష్యూ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రజలకు క్లారిఫై చేయాలి, లేదా తెలంగాణ ప్రభుత్వానికి క్లారిఫై చేయాలి. వీళ్ళెవరికి చేయకుండా మీకు బీజేపీ నాయకులకు మాత్రమే చెప్పి మీరు ఎదురుదాడి చేయండి అంటే అది న్యాయమా? లేదు, అలా చెప్పలేదు అనుకుందాం. ఏ సమాచారం లేకుండా రాష్ట్ర బీజేపీ నాయకులు ఎలా మాట్లాడుతున్నారు, ఏ ప్రాతిపదిక మీద మాట్లాడుతున్నారు? ఒక వాదన ఏంది అంటే దేశ వ్యతిరేకులతో సమావేశం అవుతున్నారు, ఇదొక లాజిక్ ఇస్తున్నారు. ఎవరు దేశ వ్యతిరేకి? రామచంద్రరావు చెప్తాడు జేడీ వ్యాన్ దేశ వ్యతిరేకి, జోహరన్ మమ్దాని దేశ వ్యతిరేకి. అందుకే దానికి రేవంత్ రెడ్డి క్వశ్చన్, మరి మీరు పాకిస్తాన్ వెళ్ళారు కదా, నవాజ్ షరీఫ్ దేశ అనుకూల వ్యక్తి? నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళారు కదా నరేంద్ర మోడీ, ఆయన దేశ అనుకూల వ్యక్తి చెప్పండి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ డెలిగేషన్తో బీజేపీ ఆర్ఎస్ఎస్ సమావేశమయ్యారు కదా, మరి వాళ్ళు భారతదేశ అనుకూల పార్టీగా చైనా కమ్యూనిస్ట్ పార్టీ మీరు సర్టిఫికెట్ ఇస్తారా? నాకు అభ్యంతరం ఇవ్వండి. అంటే మీకు జేడీ వ్యాన్సమో దేశ వ్యతిరేకి, చైనా కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశ అనుకూల పార్టీ అని మీరు చెప్పారు, అభ్యంతరం లేదు. మీరు హౌ డస్ బీజేపీ క్యారెక్టరైజ్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ? నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళు భారత్ అనుకూల పార్టీగా దాన్ని చేయరు. అది కూడా జేడీ వ్యాన్స్ ఇస్ ఎలక్టెడ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, గవర్నమెంట్ టు గవర్నమెంట్. ఇక్కడ పార్టీ టు పార్టీ పని ఏంటది మీకు? చైనా కమ్యూనిస్ట్ పార్టీతో భారతీయ జనతా పార్టీకి ఏం పని? తెలంగాణ ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి, అమెరికా ప్రభుత్వానికి సంబంధాలు ఉంటాయి, ఎవరన్నా అక్కడ కూర్చొనియండి. కానీ మీరు రాజకీయ పార్టీల మధ్య సంబంధాలు ఏంటి? అది కూడా బీజేపీకి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధం ఏంటి చైనా కమ్యూనిస్ట్ పార్టీకి? మరి వాళ్ళు ఎందుకు వచ్చారు మీ ఆఫీస్కు, ఎందుకు చర్చలు జరిపారు? అది దేశానికి అనుకూలంగానే ఉన్న పార్టీగా చైనా కమ్యూనిస్ట్ పార్టీని మీరు ట్రీట్ చేస్తారా? మరి అది ఇదే ఏదైనా చైనా కమ్యూనిస్ట్ పార్టీ డెలిగేషన్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి పోయి ఉంటే ఇలా బీజేపీ మామూలుగా గొగ్గలు చేసేదా? దేశాన్ని అమ్మేశారు, దేశాన్ని వ్యతిరేక కుట్ర పడినారు, దేశ ద్రోహం చేస్తున్నారు అని చెప్పేవారా కాదా? కానీ వాళ్ళు బీజేపీ ఆఫీస్కి వెళ్ళారు, ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి వెళ్ళారు, అందుకే పంచాయతీ లేదు. సో అందువల్ల పాకిస్తాన్ మరి మోడీ ఎందుకు వెళ్ళాడు? అసలు జేడీ వ్యాన్స్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఇల్లంతా చూపెట్టి పర్సనల్ గా కుటుంబ సమేతంగా చేస్తే
అదే జేడీ వ్యాన్స్ ను రేవంత్ రెడ్డి అమెరికాలో కలిస్తే అసలు రామచంద్రరావుకి అభ్యంతరం ఏంటి అని దేశానికి వ్యతిరేకంగా కామెంట్ చేశాడు జేడీ వ్యాన్స్. ట్రంప్ చేయలేదా? ట్రంప్ చేయలేదా? ఓన్లీ జేడీ వ్యాన్స్ చేశారు. విచిత్రం చూడండి. అంత ట్రంప్ మీద ప్రేమ ఏంటో నాకు నిజంగా అర్థం కాదు ఇప్పటికీ కూడా. ట్రంప్ మాత్రం ఒక్క మాట అంటలేదు రామచంద్రరావు. చూడండి మీరు బీజేపీ రామచంద్రరావు బయట చూడండి, జేడీ వ్యాన్స్ పైనే అటాక్ చేస్తున్నారు. ట్రంప్ ఎందుకు? ట్రంప్ పంచివాడా మరి? అసలు మీకు కామన్ మ్యాన్ ఎవరిని అడగండి. డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు వ్యతిరేకంగా ఎక్కువ వ్యాఖ్యలు చేశారా? జేడీ వ్యాన్స్ ఎక్కువ వ్యాఖ్యలు చేశారా? పోనీ జేడీ వ్యాన్స్ మాకు సంబంధం ఉంది, తెలుగుంటి అల్లుడు, పోనీ అట్లన్నా ఓకే కదా. పోనీ జగన్ మమతా, ఇది న్యూయార్క్ మేయర్. ఇప్పుడు మనకు నచ్చచ్చు నచ్చకపోవచ్చే వ్యక్తి, ఇది మేయర్ ఆఫ్ న్యూయార్క్ కదా. చైనా కమ్యూనిస్ట్ పార్టీతో బీజేపీ ఎందుకు సమావేశమైంది? చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఇది రూలింగ్ పార్టీ ఇన్ చైనా కనుక, వేరే రీజన్ ఏం లేదు కదా. ఇప్పుడు చైనా కమ్యూనిస్ట్ పార్టీతో ఒకవేళ మీకు అది కమ్యూనిస్ట్ దేశం కాకాడ కమ్యూనిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడితే సమావేశం అవుతారా? మీకు ఇంకో లెఫ్ట్ వింగ్ రిబల్స్ తో మాట్లాడతారు. ఫిలిప్పీన్స్ లో కమ్యూనిస్ట్ పార్టీతో బీజేపీ సమావేశం అయిందా? మీకు దక్షిణ కొరియాలో కమ్యూనిస్ట్ పార్టీతో సమావేశమైందా? అమెరికన్ కమ్యూనిస్ట్ పార్టీతో సమావేశమైందా బీజేపీ? జపనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో సమావేశమైందా? ఎందుకు కాలే? పోనీ రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంతో సమావేశమైందా? ఎందుకు కాలే? వాళ్ళు అక్కడ అధికారంలో లేరు కనుక సమావేశం కాలే. చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికార పార్టీ కనుక మీరు సమావేశమయ్యారు. జోనల్ మమతానికి కూడా మేయర్ కనుక సమావేశం అవుతారు తెలంగాణ ముఖ్యమంత్రి. తప్పేంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు న్యూయార్క్ హైదరాబాద్ల మధ్య రిలేషన్స్ కనుక పెరిగితే మనకే లాభం కదా. నీకు నష్టం ఏంటి? ఇప్పుడు జోనల్ మమతా ఇస్ ఎలక్టెడ్ మేయర్ ఆఫ్ రేపేమో ఆయన ఏమవుతాడో, రేపు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవుతాడేమో, మనం మాట్లాడడం కలుస్తుందా? ఎలక్టెడ్ లీడర్ అండి, ఈజ్ ఎన్ ఎలక్టెడ్ మేయర్ కదా. వాట్ ఈస్ రాంగ్ ఇన్ మీటింగ్? దాంతో మొత్తం దేశ రాజకీయాలు మారిపోతాయా? అసలు మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నమ్మాలి, విశ్వసించాలి. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా, ఏ పార్టీ ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ, ఈ దేశ ముఖ్యమంత్రులు దేశద్రోహ చర్యలు చెయ్యరు. ఈ దేశ ముఖ్యమంత్రులకు దేశభక్తి ఉంటుంది. ఇది నమ్మండి ఫస్ట్. భారతీయ జనతా పార్టీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మన దేశంలో ఉన్న ముఖ్యమంత్రులనే మీరు నమ్మకపోతే, మన దేశంలో ఉన్న రాజకీయ పార్టీలని నమ్మకపోతే, మీ రాజకీయ ప్రత్యర్థులు అయినంత మాత్రాన వాళ్ళు దేశభక్తులు కాదని ఎందుకు అనుకుంటారు? నా దృష్టిలో ప్రతి రాజకీయ పార్టీ, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ కానీ మీకు టీడీపీ కానీ అందరూ దేశభక్తులే కదా. అసలు అది ఆలోచించాలి కదా మనం. అందువల్ల ఇవాళ ఏంటి తెలంగాణకు అమెరికా అయినా నాకు అర్థం కాని అంశం. ఓకే, రేవంత్ రెడ్డి వెళ్ళి ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు, ఓ పెట్టుబడికి అగ్రిమెంట్ అవుతారు, ఒక కోఆపరేషన్ అగ్రిమెంట్ అవుతారు. మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా రావాలి కదా. కెన్ తెలంగాణ డైరెక్ట్లీ గెట్ ఇట్? ఇట్ షుడ్ బి రూటెడ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కదా. మరి కావాలంటే అమెరికన్ దౌత్యవేత్తలు మీరు అమెరికాలో భారత రాయబారులు ఎంబడి పెట్టండి, రేవంత్ రెడ్డి ఎంబడి పోండి, మీరు కూడా ఆయన వైస్ ప్రెసిడెంట్ ఏం మాట్లాడతారో మీరు వినండి అని చెప్పండి. అభ్యంతరం లేదు, ఏం అభ్యంతరం లేదు. సో రేవంత్ రెడ్డి పర్సనల్ గా కలవద్దు, మేము ఒప్పుకోం అనండి, అభ్యంతరం లేదు. కానీ ఏంటి తెలంగాణ ముఖ్యమంత్రి, అందుకే రేవంత్ రెడ్డి కరెక్ట్, ఇట్స్ ఇన్సల్ట్ టు తెలంగాణ. ఇది పొలిటికల్ గా పార్టీ కాదు, ఇట్స్ ఇన్సల్ట్ టు తెలంగాణ. నరేంద్ర మోడీకి అమెరికా వీసా ఇవ్వనప్పుడు నేను ఆ రోజు కూడా తీసుకొస్తాను, ఇట్స్ ఇన్సల్ట్ టు ఇండియా అన్న, ఇట్స్ ఇన్సల్ట్ టు గుజరాత్. అరే మా దేశంలో ఒక ప్రజలనుకున్న ముఖ్యమంత్రి నువ్వు అని చెప్పడానికి నరేంద్ర మోడీ గురించి నీకు ఎవరిచ్చారు హక్కు? నరేంద్ర మోడీ 2002లో మత మారణహోమానికి కారణమయ్యాడు, అందుకొరకు మేము ఆయనకు వీసా ఇవ్వమంటే మీరెవరండి ఆయన నేరస్తులుగా చూపేది? మా దేశంలో కోర్టులు ఉన్నాయి, మా దేశంలో న్యాయ వ్యవస్థ ఉంది, మా దేశంలో పార్లమెంట్ ఉంది. అమెరికా ఎవరు చెప్పడానికి? అమెరికా చెప్తే మేమెందుకు వింటాం? మా నరేంద్ర మోడీ అయినా, మా దేశభక్తులైనా మీరు మమ్మల్ని అవమానిస్తున్నారన్నాడు. ఇదే స్టాండ్ నేను ఆ రోజు కూడా తీసుకున్నాను. ఎందుకు? వెన్ విత్ ఇన్ ద కంట్రీ వీఆర్ ఆల్ వన్. భారతీయులుగా మనం అందరము ఒకటే. అందువల్ల రేవంత్ రెడ్డి దేశద్రోహి, ఇంకో విజయ్ దేశద్రోహి, లేకుంటే ఇంకో హేమంత్ సోరెన్ దేశద్రోహి, ఏంటిది? ఈ నరేటివ్ మంచిదా? ఒక దేశంలో మీ రాజకీయ ప్రత్యర్థుల్ని ఆర్ఎస్ఎస్ చెప్తుంది కదా, శత్రువుడుగా చూడకండి, ప్రత్యర్థులుగా చూడండి అని ఆర్ఎస్ఎస్ బహిరంగంగా చెప్పేది ఇది. మరి అందరు మనకు తెలిసిందైతే మరి మీరు దేశద్రోహులు, తెలంగాణ ముఖ్యమంత్రి దేశద్రోహులతో సమావేశమవుతున్నాడట, దేశ వ్యతిరేకులతో సమావేశమవుతున్నాడట. అది అంటే ఆయన పరిధిని కాదు. ఏం పరిధి అంటే ఏంటి? ఏం ముఖ్యమంత్రి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అంటే మన గులాంగిరి ఇయ్యాలా? ఏం పరిధి ఏంటి? ఇప్పుడు చూడు చెప్తున్నారు, పరిధి కాదు, ఆయన హోదా కాదు. హోదా ఏంటండి? పరిధి ఏంటండి? ఎన్ని కోట్ల మంది ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్నారు? మీకు జేడీ వ్యాన్స్ కూడా ప్రత్యక్షంగా ఎన్నుకోలే, ఇక్కడ ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్నారు కదా రేవంత్ రెడ్డి. ఇన్ని కోట్ల మంది తెలంగాణ ప్రజలు ప్రత్యేక ఎన్నుకుంటారంటే ఆయన పెద్దోడట. ఏంది భూస్వామ్య మనస్తత్వం, రాచరిక మనస్తత్వం?
ఈ గులాంగిరి ఎందుకు మనకు? ఎస్, జేడీ వ్యాన్స్ ఏంది డొనాల్డ్ ట్రంప్ కలుస్తారు ముఖ్యమంత్రి. అపాయింట్మెంట్ ఇవ్వకూడదని డొనాల్డ్ ట్రంప్ బాధ. ఇస్తే కలుస్తారండి తెలంగాణ ముఖ్యమంత్రి. తెలంగాణ ఎంపీ కూడా కలుస్తారు. మీరు మా ఎంపీ కూడా మాకు ట్రంప్ కన్నా తక్కువడం కాదు. మా రఘునందన్ రావు కలుస్తారన్నా కలవాల్సిందే. మా ధర్మపురం అరవింద్ కలుస్తానన్నా ట్రంప్ కలిస్తే మేము విల్ ఫీల్ ప్రౌడ్. మా ఈటల రాజేందర్ కలుస్తానన్నా విల్ ఫీల్ ప్రౌడ్. ఆయన ఎంపీ, ఆయన పరిధి కాదు, ఆయన స్థాయి కాదు, ఆయన ప్రెసిడెంట్ అయితే ఏంటండి. మా మల్కాజ్గిరి ఎంపీ అండి. మా ఎంపీ గొప్ప. మాకు కొన్ని లక్షల మంది ఓట్లయితే గెలిచిండు మా ఈటల రాజేందర్, కొన్ని లక్షల మంది ఓట్లయితే మా రఘునందన్ గెలిచిండు, లక్షల మంది ఓట్లయితే మా అరవింద్ గెలిచిండు. ఏం ట్రంప్ గొప్ప కావచ్చు, మా గొప్ప కాదు. మా అరవిందే గొప్ప, మా ఈటల రాజేందర్ గొప్ప, మా రఘునందన్ గొప్ప. ఏ పరిధి కాదు ఏంటండి. మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన వాళ్ళ పెద్ద తురుంకాలట, వాళ్ళని కలవడమే పరిధి కాదట. హిందీ అది అనాల్సింది. వాళ్ళంటే నేను అభ్యంతరం లేదు. పోనీ వాళ్ళకి ఏదో అరగెన్స్ ఉన్నది. వాళ్ళు అన్నారు ఒక వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెనాట్ మీట్ ఎ చీఫ్ మినిస్టర్, ఇట్స్ ఎ ప్రోటోకాల్ ప్రాబ్లం అన్నాడు. ఒక్క సావండి అంటాం. కానీ మన ప్రభుత్వం అన్నాడు ఏంటండి. మనకెందుకు ఈ గులాంగిరి మనస్తత్వం? మనం గర్వంగా చెప్పాలి. మా పార్లమెంట్ మెంబర్ అండి, ఇది ఆనరబుల్ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్, ఎలక్టెడ్ బై 75 lakh పీపుల్. ఈటల రాజేందర్ 75 lakh పీపుల్ అంటే మామూలు విషయం కాదు కదా. ప్రపంచంలో కొన్ని దేశాల జనాభా కూడా లేదు. అరే అసీం మునీర్ కలుస్తారు మా రేవంత్ రెడ్డి కలవద్దా? ట్రంప్ను అసీం మునీర్ కన్నా తక్కువ అంటే రేవంత్ రెడ్డి. అసీం మునీర్ కు ట్రంప్ వైట్ హౌస్ లో లంచ్ ఇచ్చాడు. రేవంత్ రెడ్డి అంతకన్నా తక్కువ అసీం మునీర్ కన్నా? అసీం మునీర్ ఒక దుమార్గుడు, పరిమాణుడు. సో అసీం మునీర్ కలిస్తే ట్రంప్కి ఏం ప్రాబ్లం లేదు, పరిధి సమానమే. మనం కూడా ఏం అభ్యంతరం చెప్పాం. అసీం మునీర్ ఎందుకు కలిసిండు, మరి పరిధి కాదు కదా అన్నమా. కానీ మన ముఖ్యమంత్రి వెళ్తే మనమే చెప్తాం పరిధి కాదు, ఆయన స్థాయి పెద్దది, జేడీ వ్యాన్స్ స్థాయి పెద్దది. అసలు నాకు అర్థంగా జేడీ వ్యాన్స్ స్థాయి పెద్దది. ఈ పరిధి మించి వాళ్ళని కలుస్తున్నాడట. ఎవరిని కలుస్తారు? మ్యాక్స్ అయితే డొనాల్డ్ ట్రంప్ కలుస్తారు, అంతే కదా నిజంగా గారు. డొనాల్డ్ ట్రంప్ పరిధి ఏంది, రేవంత్ రెడ్డి పరిధి ఏంది? ఆ ట్రంప్ కన్నా రేవంత్ రెడ్డి 100 రెట్లు, లక్షల రెట్లు. అది పోల్చకూడదు కూడా. ట్రంప్ ఏంటంటే ఇది మనం ఎక్కువ అనకూడదు, బాగుండదు అమెరికా అధ్యక్షుడు కనుక. సో అసీం మునీర్ని కలవడానికి పరిధి లేదట. రేవంత్ రెడ్డి కలిస్తే పరిధి దాటిపోయిందట. రేవంత్ రెడ్డి పరిధి కాదట. తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి పరిధిని మనమే ఎందుకు తగ్గించుకోవాలండి? నేను అంటున్నా కదా, తెలంగాణ ముఖ్యమంత్రి కాదు, మా ఎంపీ కలిసినా మా పరిధి ఎక్కువ అంటాం, మా ఎమ్మెల్యే కలిసినా మేము పరిధి ఎక్కువ అంటాం. ఏం తప్పే ఉన్నది? వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ పీపుల్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఎంపీస్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఈటల రాజేందర్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అరవింద్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ రేవంత్ రెడ్డి. వీఆర్ నాట్ ప్రౌడ్ ఆఫ్ జేడీ వ్యాన్స్. జేడీ వ్యాన్స్ పెద్దోడు కాదు మాకు. కానీ పరిధి మనం ఉన్నది. వాళ్ళంటే ఓకే, వాళ్ళ ఇష్టం, వాళ్ళు అనుకోనియండి. వాళ్ళంటే మనం ఎందుకు అనాలండి? పరిధి కాదు, మా ముఖ్యమంత్రి పరిధి చిన్న, జేడీ వ్యాన్స్ పరిధి పెద్ద. ఇదేం పెద్దది కావండి, నాకు అర్థం కాని అవసరం కదా. అందువల్ల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వివరణ ఇవ్వాలి. ఫ్రమ్ ద పొలిటికల్ యాంగిల్ యువర్ డినైడ్ పర్మిషన్. వాట్ ఈస్ ద పొలిటికల్ యాంగిల్ చెప్పండి. వాట్ ఈస్ ద పొలిటికల్ యాంగిల్? వాట్ ఈస్ ద హిడెన్ కాన్స్పిరసీ రేవంత్ రెడ్డి ట్రైంగ్ టు ప్లే? మీరు చెప్పండి. ఇలా మీరు బట్టకలు మీదేస్తే ఎట్లా? తెలంగాణ ప్రభుత్వం ఏం కుట్రలు అన్నీ చెప్పండి. దీనివల్ల భారతదేశానికి ఏం నష్టం? రేవంత్ రెడ్డి, జేడీ వ్యాన్స్, మమ్దానీని, ట్రంప్ను కలిస్తే భారతదేశానికి కలిగే నష్టం చెప్పండి. నాకు చెప్పండి. వీళ్ళు యాక్సెప్టెడ్. రేవంత్ రెడ్డి విమర్శిస్తాం అప్పుడు